కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ వారికి కనీస వేతనాలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది డ్రైవర్లకు ఉచితంగా తపాలా శాఖ ద్వారా 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి కార్డులు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ యాళ్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనేది చాలా ఇంపార్టెంట్. కార్మికుడు అందులో ముఖ్యంగా డ్రైవర్స్ అనే వాళ్ళకి చాలా రిస్క్తో కూడుకున్నది. ఏ టైంలో ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక కుటుంబంలో ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ జరిగి అతను మరణించినట్లయితే కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంటుంది. పిల్లల చదువులు సాగవు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఎవరైనా ఒక డ్రైవర్ కానీ ఎవరైనా సరే, ఒక డ్రైవర్ అనే కాదు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవాడైనా ఆటో డ్రైవ్ చేసేవాడైనా ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవర్స్కి నేను ఇక్కడ మేడే రోజున ఈ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 470 మంది చేయించారు. లాస్ట్ ఇయర్ కూడా సుమారు 100 మంది చేయించడం జరిగింది. ఈ సంవత్సరం మేడే రోజున ఒక 70 మందికి ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది చేయించడం, వాళ్ళందరికీ కూడా ఉచితంగానే చేయించాం. ఒక్కొక్కరికి 550 రూపాయలు కట్టాలి. అకౌంట్ ఓపెనింగ్కి 200 కట్టాలి. ఈ డబ్బులన్నీ కూడా మేమే కట్టి మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ డ్రైవర్స్ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఉచితంగా చేయించడం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. ఆయన ఎవరికి ఏ రకమైనటువంటి సేవ చేద్దాం, ఎవరికి ఏ రకమైనటువంటి ఉపయోగార్థం పనులు ఉంటాయి, అది చేస్తే ముందుకు వెళదాం అనే ఆలోచనతోటే పదవులతో ప్రమేయం లేకుండా సేవ అంటూ మన పని మనం చేసుకుంటూ మన సేవ మనం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈనాటికైనా గుర్తింపు అనేది వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అనే మనస్తత్వం గల వ్యక్తి ఆయన. ఈరోజు మేడే సందర్భంగా వారు చేపట్టినటువంటి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ, ఆయన మా పార్టీ వ్యక్తి కావటం, మా పార్టీ నాయకుడు కావటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.